రక్షించబడమని చెప్పి కుటుంబానికి జ్ఞాపకం చేస్తుంది. ఒకటి జీవాధిపతి అయిన దేవుడిని తెలుసుకోమంది. రెండోది ఏమంటుంది? క్రీస్తునందు రక్షించబడి పాపములు క్షమింప చేసుకోమని చెప్పి మృతి పొంది తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతుంది. తర్వాత మూడో విషయం ఏంటంటే ఒకరోజు మరణం వస్తుంది కదా, మరి ఆ మరణ పర్యంతం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి కదా. నేను ప్రారంభంలో నమ్ముకున్నానండి, మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయండి, వదిలేశానండి అంటే కుదరదు. అది కష్టమో నష్టమో మనం ఏం చేయాలి? ఒప్పుకున్నటువంటి ఒప్పందం ప్రకారము మరణ పర్యంతం వరకు క్రీస్తుని అడ్డు పెట్టుకుని మనం నడవాలి. మూడో మాటకి ఏం చెప్తుంది అంటే ఎంత శ్రమ వచ్చినా సరే, అమ్మ వెంకటలక్ష్మి గారు ఏమని చెప్పిందో మీ అమ్మగారు, ఎంత శ్రమ వచ్చినా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా దేవుణ్ణి వదలకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు. అంటే చాలా మంది భక్తి అంటే ఏంటి అనుకుంటున్నారంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే భక్తి అనుకుంటున్నారు. మరి సంఘాన్ని ఎందుకు కట్టాడు దేవుడు? సో సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి